హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అండి అందరికీ. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరు చూస్తున్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్లో పెట్టుకోండి. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి యూట్యూబ్ స్టైల్లో సేమియా కేసరిని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ ఇంట్లోనే చూపించబోతున్నానండి. సో మీకు అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మరి ఇవాళ వీడియోలో ఈజీ మెథడ్లో సేమియా కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, మరి సేమియా కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూసేద్దాం ఒకసారి. కిస్మిస్ అండి, ఇవి మనకి కావాల్సినవన్నీ వేసుకుంటే సరిపోతాయి. జీడిపప్పులు, యాలకులు, పుచ్చపప్పు అండి, ఇవి కూడా మనకు కావాల్సినన్ని తీసుకుంటే సరిపోతాయి అన్నమాట. మనం ఎంతైతే సరిపోతాయి అనుకుంటామో అంత క్వాంటిటీలో ఇవి తీసుకుంటే సరిపోతాయి. అలానే కప్పు సేమియా అండి, కప్పు సేమియా, అరకప్పు పంచదార, అలానే మనకి ఎల్లో ఫుడ్ కలర్ అనమాట, ఇది కలర్ కోసం మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అండి. మరి ఇంతవరకు మనకి సేమియా కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట, వీటి వరకు సరిపోతాయి. ఇప్పుడు వీటితో మనము ఈజీ మెథడ్లో సేమియా కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూసేద్దామండి. దానికోసం నేనైతే ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటున్నాను. తర్వాత మందంగా వెలుపుగా ఉన్న ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఓకేనా, ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. ఈ కళాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 3 స్పూన్లు నెయ్యిని వేసుకుంటున్నానండి. మనము సేమియాని వేయించుకోవడానికి, అలానే జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేయించుకోవడానికి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత అందులో మనం తీసుకున్న జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలండి. వేయించుకోవాలన్నమాట. ఈ సేమియా కేసరికి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువేం అవసరం లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే స్వీట్ అనమాట. ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి పుచ్చపప్పు అండి. ఈ పుచ్చపప్పు నాకు ఇష్టమని చెప్పేసి కొంచెం ఎక్కువైతే తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు, కానీ సేమియా కేసరికి పుచ్చపప్పు ఎక్కువ ఉంటేనే మంచిదన్నమాట. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, హైలో పెట్టేస్తే మాడిపోతాయి అన్నమాట ఇవి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనము కిస్మిస్ వేసుకుందామండి. చూస్తారు కదా, మనం ఒకేసారి డైరెక్ట్గా ఇవన్నీ కలిపేసి వేస్తూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ అంటే మనకి కిస్మిస్ ఇవన్నీ కూడా కలిపి వేస్తూ ఉంటారు కదా. ఫ్రెండ్స్, ఒక్కోసారి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపేసి వేసేస్తూ ఉంటారు కదా, అలా వేయడం వలన మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి వేయడం అనమాట. అంటే మనకి కిస్మిస్ అనేవి బ్లాక్ వచ్చేస్తాయి. అందుకని మనం డ్రై ఫ్రూట్స్ వీటి వరకు వేయించుకున్న తర్వాత, ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఈ కిస్మిస్లు అనేవి వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కలర్ అయితే రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో కిస్మిస్లు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. గ్యాస్ మాత్రం హైలో అస్సలు పెట్టొద్దు, సిమ్లోనే ఉంచాలి. మ్యాక్సిమం అయితే సిమ్లో ఉంటేనే ఇవి చక్కగా వేగుతాయి అన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇవి పుచ్చపప్పు అనేది నేను ఎక్కువగా వేస్తాను కదా, ఇందులో చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి. సో అందుకని నేను పుచ్చపప్పు అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. మనకి చాలా ఈజీ అండి, ఈజీ మెథడ్ అనమాట ఇది. మనము ఫంక్షన్స్లో పక్కా కొలతలతో చేసే స్వీట్ ఇది. మనం పిల్లలకి లంచ్ బాక్స్లో, అంటే టిఫిన్ బాక్స్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా మార్నింగ్ టైంలో కూడా చాలా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు అనమాట ఫాస్ట్గా. స్వీట్ అంటే మనకి ఎక్కువ టైం పడుతుంది కదా, దీనికి అంతేం అవసరం ఉండదు, టైం ఎక్కువ తీసుకోదు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని మనము వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి తీసేసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి మళ్ళీ 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఇదే కళాయిలో స్టవ్ వేయించి మళ్ళీ అదే కళాయిని కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అయితే ఈ కలర్ రావాలన్నమాట.
ఎక్కడ కూడా మాడిపోవడం అలాంటిది ఏం లేదు. చూసారా చక్కగా మనకి అవి రెండు కూడా వేగినాయి అనమాట. ఇలా వేయించుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కళాయిలో మనము సేమియాను వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా వేడైన తర్వాత నెయ్యి ఈ విధంగా సేమియాను వేసేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇవైతే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మరి ఇందులో మనము వాటర్ని పోసుకోవాలి. మంచి కలర్ అయితే వచ్చినాయి అన్నమాట సేమియాలు. సరే ఫ్రెండ్స్, మరి ఈ సేమియా అయితే చక్కగా వేగిందనమాట. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్ కూడా సరిగ్గా కొలత తెలియక ఎక్కువ వాటర్ పోసేస్తే మనకి మెత్తగా అవుతుంది అనమాట. సో వాటర్ కొలత తెలియాలంటే మనం ఈ కప్పుతోటి సేమియా పోసుకున్నాం కదా, ఇదే కప్పుతోటి కప్పున్నర సుమారులో వాటర్ని వేడి చేసుకొని హాట్ వాటర్ అందులో పోసుకోవాలి. ఓకేనా? నేను వాటర్ని అయితే మళ్ళీ వేడి చేస్తానండి. వేడి నీళ్ళు కాగబెట్టుకుంటున్నాను. దానికోసము చూసారు కదా, కప్పు వాటరు మళ్ళీ అరకప్పు అన్నమాట. ఈ వాటర్ సరిపోతాయి మనకి. ఇప్పుడు వీటిని వేడి చేసుకోవాలండి. తెలియక మామూలు నీళ్ళు కూడా పోసేస్తారు. పోయకండి. సేమియాకి సరికి ఎప్పుడైనా మామూలు నీళ్ళు యూజ్ చేయకూడదు. చన్నీళ్ళు కొంచెం వేడి చేసుకొని హాట్ వాటర్ మాత్రమే పోసుకోవాలి. ఇందులో వేడి నీళ్ళు అయితే మరిగినాయి అనమాట. ఈ విధంగా మరగాలి నీళ్ళు. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు వీటిని మనం వేయించుకున్న సేమియా ఉంది కదా, ఇందులో పోసుకోవాలి. ఆల్రెడీ గ్యాస్ ఆన్లోనే ఉందండి. చూసారు కదా, నేను సిమ్లో పెట్టేసిన అనమాట. గ్యాస్ సిమ్లోనే ఉంచుకొని ఇప్పుడు దీన్ని పలుకు వచ్చేలాగా ఉడికించుకోవాలి సేమియానంతటిని కూడా. ఇది ఎల్లో ఫుడ్ కలర్ అండి. ఈ ఎల్లో ఫుడ్ కలర్ ప్లేస్లో మనం గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం. ఇక ఏ కలర్ మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. గ్రీన్ అయినా ఏం లేదు, ఎల్లో అయినా ఏం లేదు. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఎల్లో ఫుడ్ కలరు. మనం పట్టుకొని చూస్తే ఇది సేమియా అనేది పలుకుండాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనము పంచదారని పోసుకోవాలండి. నేనైతే కప్పు సేమియాకి అరకప్పు పంచదార అయితే వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది అనమాట స్వీట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత సేమియా అంతా కూడా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలు దీన్ని వదిలేద్దామండి. మంచి లోపలంతా కూడా చక్కగా నీరంతా కూడా అంటే దానికి వాటర్ అంతా కూడా ఉంచుకొని మనకి పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా, అదంతా మంచిగా లోపలికంతా గుంజుకొని మళ్ళీ పొడి పొడిగా వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అందులో వేసి కలుపుకోవడమే. ఇప్పుడు ఇందులో యాలకులు వేసి దంచుకుంటున్నానండి. కావాలనుకుంటే ఇది మనము పౌడర్ లాగా మిక్సీ కూడా చేసుకోవచ్చు. దంచుకున్న యాలకులు ఉన్నాయి కదండి, వీటిని ఈ విధంగా పైన వేసుకుందాము. కావాలనుకుంటే మీరు పౌడర్ కొంచెం షుగర్ వేసి కూడా ఇది మిక్సీ పట్టుకొని పౌడర్ వేసుకోవచ్చు అనమాట. నేను పర్లేదు అని ఈ విధంగా వేసేసాను. తర్వాత ఇదంతా కూడా గుంజుకున్న తర్వాత ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుంటున్నానండి. దీనికి పుచ్చపప్పు ఎక్కువ టేస్ట్ ఉంటుందన్నమాట. మనకు అన్ని డ్రై ఫ్రూట్స్ కంటే కూడా ఈ పుచ్చపప్పు ఎక్కువగా టేస్ట్ ఉంటుంది. అందుకే నేను అదైతే ఎక్కువ తీసుకున్నా పుచ్చపప్పు. మరి రెడీ అయిపోయింది.
టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చూసారు కదా. సేమియా కేసరి అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యిని వేసుకుందామండి. మళ్ళీ ఒక స్పూను నెయ్యిని కొంచెం వేడి చేసుకొని ఇందులో వేసుకున్నాము. ఇందాక నేను వేడైన కళాయిలోనే కదా, అందుకని నెయ్యిని వేడి చేయకుండానే వేసేసాను అనమాట. ఇప్పుడు మనం ఇది చల్లారిపోయింది కదా, ఇప్పుడు నెయ్యిని కరిగించుకొని వేసుకోవాలన్నమాట. ఇందులో మనము పుచ్చపప్పు వేసాం కదండి. పుచ్చపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పిల్లలకి కానీ మనకి హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా పుచ్చపప్పుని కూడా యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెయ్యి అయితే కరిగిపోయింది. నెయ్యి కరిగిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి పైన. ఇంకా బాగుంటుంది అన్నమాట నెయ్యి వేసుకోవడం వల్ల మనకి స్వీట్. చూసారు కదా ఫ్రెండ్స్, సేమియా కేసరి అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి ఎక్కడ కూడా గుజ్జు అవ్వడం అలాంటిది ఏం లేదనమాట. మనము ఫస్ట్ అయితే మెత్తగున్న మనం వదిలేసినాం కదా, ఒక 15 నిమిషాలు చల్లారేంత వరకు వదిలేసినాం కదా. ఇప్పుడు మనకి ఇది సేమియా కేసరి అంతా కూడా చక్కగా వచ్చిందనమాట. ఫంక్షన్స్లో వాళ్ళు చేసేది ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది కదా. సో ఈ కొలతలతో మీరు కూడా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది నేను టేస్ట్ చేసి మరి ఎలా ఉందని చెప్తాను. జీడిపప్పు, కిస్మిస్, టేస్ట్ అయితే మస్తు వచ్చింది అనమాట. నేను ఎప్పుడూ కాదు, స్వీట్ కానీ అన్నీ కానీ సరిపోయినాయండి. ఇప్పుడు నేను చూపించిన కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ విధంగా వస్తుంది. సేమియా కేసరి చూసారు కదా, కొంచెం కూడా గుజ్జు అవ్వడం కానీ ఏం లేదు. అది మనకి మెయిన్ సేమియా కేసరి కావాల్సిందే. మనం చేసేటప్పుడు వాటర్ కొలత అనేది సరిగ్గా తెలియదు అనమాట. తెలియక ఎంత పడితే అంత అంచనాతోటి వేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాటర్ ఎక్కువ మళ్ళీ ముదరలేదు అని అనుకుంటారు కదా. సో అందుకని నేను వాటరు పర్ఫెక్ట్గా కొలతతో సహా చూపించానండి. ఓకేనా, మొదలు చేసుకోండి. మరి ఈ చిన్న వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ అలానే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో మరి మంచి వీడియోతో మళ్ళీ